హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మన డ్రోన్ కంప్లీట్ వీడియో అయితే కనుక చేయబోతున్నాను. ఇదే అనమాట మన DJI నియో డ్రోను. సో దీన్ని అయితే కనుక అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇది ఓపెన్ చేస్తే మనకైతే కనుక కొన్ని స్పెసిఫికేషన్స్తో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకైతే కనుక ఒక బాక్స్ అయితే ఇచ్చారు. సో ఈ బాక్స్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను. సో ఫైనల్లీ మన ఐటమ్ అయితే కనుక ఇదే డ్రోన్. సో ఇదే DJI నియో డ్రోన్ అనమాట. సో ఇది మన డ్రోను. సో ఈ బాక్స్లో అయితే కనుక మనకి ఏమేమి ఇచ్చారంటే స్క్రూ డ్రైవర్ ఒకటి, మనకైతే కనుక ఛార్జరు, 2 ప్రొపెల్లర్స్ కూడా ఇచ్చారు. రావట్లేదు ఏంటో, వచ్చినాయి. ఇదిగోండి, ప్రొపెల్లర్స్ కూడా ఇచ్చారు. 2 ప్రొపెల్లరు, ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. సో ఒక స్క్రూ డ్రైవరు, ఒక ఛార్జర్, టైప్ సి టు టైప్ సి ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఈరోజు అయితే దీని కంప్లీట్ రివ్యూ అయితే కనుక ఇవ్వబోతున్నాను. మీకు యాక్చువల్గా ఇంకోటి అయితే చూపించాలి. సో ఇదే అది ఇదేంటంటే బాక్స్ అనమాట. ఈ కేస్ ఒకటే 2000 అయితే తీసుకున్నారనమాట ఈ కేస్కి. సో ఈ కేస్ దేనికి అనుకుంటున్నారు, ఓపెన్ చేసి చూపిస్తాను నాకంటే 1 సెకండ్. సో ఈ కేస్ ఏంటంటే డ్రోన్ పెట్టుకుంటాకి. సో మన బుజ్జి డ్రోన్ని తీసి ఇందులో ఇలా ఫిట్ చేసి ఇలా ఒకసారి నొక్కితే చాలు ఫిట్ అయిపోద్ది. ఈ కేసు వేసుకుంటామే. సో ఇది మన బాక్స్ సెటప్. ఏంటంటే ఒక సామెత ఉంటుంది కదా, 1,00,000 రూపాయలు పెట్టి గేదనుకొని 10 రూపాయలు పెట్టి తానుకోలేదని. సో ఆ ఉద్దేశంతో డ్రోన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన బాక్స్ కూడా తీసుకోవాలి మనం. ఈ డ్రోన్ ఎక్కడ పెట్టుకుంటాం, అందుకని అయితే కనుక తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే మీకు దీని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాకైతే ట్రై చేస్తా, ఏమేమి మోడ్స్ ఉన్నాయి ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డ్రోన్ గురించి చూసుకుంటే మన డ్రోన్కి అయితే కనుక 2 రకాలుగా ఎగరేయచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫోన్తో కంట్రోల్ చేసుకునేది. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆటోమేటిక్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా కంట్రోల్ చేయొచ్చు, నేను మీకు చూపిస్తాను. సో ఇది మన డ్రోన్ ఫిజికల్ వ్యూ అనమాట. మీరు చూసుకుంటున్నారు కదా, చాలా చిన్ని డ్రోను, చాలా అందంగా అయితే ఉంటుంది మన డ్రోన్ అయితే. సో దీంట్లో డ్రాబ్యాక్స్ కూడా మీకు లాస్ట్లో అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్యాన్స్కి అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మనోడైతే కనుక ప్రొటెక్షన్ కూడా చక్కగా ఇచ్చాడు. సో ఇది ఎక్కడ దొరుకుద్ది ఏంటనేది అయితే కనుక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే చూస్తే ఇక డ్రోన్కి ఇక్కడైతే ఎదురుకుండా చక్కగా ప్రొటెక్షన్ కూడా ఇచ్చాడనమాట. సో ఈ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 4K కెమెరా. సో దీనికి ఏం కాకుండా చూసుకోవాలన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మన డ్రోను. సో ఇది ఎన్ని రకాలుగా ఎగరేయచ్చో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీకైతే నేను ఆటోమేటిక్గా ఎలా ఎగరేస్తున్నాను ఏంటనేది అయితే చూపిస్తా. తర్వాత మనం ఫోన్లో ఎలా ఎగరేయాలో చూపిస్తా. జస్ట్ ఈ కెమెరా దగ్గర ఇలా అంటే వచ్చేస్తుంది. అందరికీ ఆన్ చేస్తాం సరిగ్గా రాదు, ఆన్ చేసి చూపిస్తాను. ఇది ఒకసారి నొక్కి రెండోసారి గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఫ్యాన్స్ అనేవి తిరుగుతాయి, చూడండి మీకు ఇప్పుడు మళ్ళీ చేస్తా. అన్నీ తిరుగుతున్నాయి, చూసారా? సో ఇది స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మీకైతే కనుక ఆటోమేటిక్గా చూపిస్తాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడ్ అనమాట. ఇందులో 6 మోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క మోడ్ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ ఇందులో ఇంకో థింగ్ ఏంటంటే, సో దీంట్లో ఇన్బిల్ట్ అయితే 22 GB అయితే వస్తుంది. సో అది చాలు మ్యాక్సిమం. బట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి జస్ట్ అప్ టు 20 మినిట్స్ వరకు అయితే కనుక ఫ్లై చేయగలదు. సో అంతకంటే ఎక్కువ చేయలేదు, ఎందుకంటే ఇది చూడండి ఎంత ఉందో, బుడ్డి బ్యాటరీ. సో ఇందులో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఎలా ఫ్లై అవుద్ది ఏంటనేది. సో ఇది ఫస్ట్ అనమాట, ఇది ఫాలో. సో ఇది ఏం చేస్తుంది అంటే మనల్ని డైరెక్షన్ ఫాలో చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇలా వస్తుంటే ఇదిగోండి నా వెనకాల వచ్చేస్తుంది, చూసారా? నేను ఎటు వెళ్తే కనుక అటు వచ్చేస్తుంది అనమాట. సో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో అది నన్ను ఫాలో అయిపోయి రికార్డింగ్ అయితే కనుక చేసేస్తుంది. ల్యాండింగ్ ఇటుకి చాలా ఈజీ, ఇట్లా ల్యాండ్ చేయటం. ఇలా చేయి పెడితే ల్యాండ్ అయిపోద్ది. ఇప్పుడైతే మీకు డ్రోనీ మోడ్ చూపిస్తాను. ఇదిగో 10 మీటర్స్ అయితే కనుక వెళ్ళిపోతుంది ఇది డ్రోని. అది చూడండి ఎంత ఎత్తి వెళ్ళిపోద్దో, మీకు విజువల్ చూపిస్తే అర్థం అవుద్ది.
అలా 10 మీటర్స్ వెళ్ళి మనల్ని క్యాప్చర్ చేసుద్ది అండ్ అలా మన దగ్గరికి అయితే వచ్చేసిద్ది అనమాట. వచ్చేసింది చూసారా. సో స్టాప్ చేస్తాం చాలా ఈజీ, ఇట్లా అయిపోద్ది. ఇదే మనకి చాలా బాగా నచ్చే ఫీచరు, సర్కిల్. ఇది మనల్ని మొత్తం ఒక సర్కిల్ వేసిద్ది చూడండి. అది చూడండి, ఇలా వెళ్ళి ఒక సర్కిల్ వేసి మళ్ళీ అది కానీ మీకు కనిపిస్తుందా, మనం ఏం చేయట్లేదు, అదే సర్కిల్ వేసుకుంటుంది. అది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఇదే 10 మీటర్ సర్కిల్ అనమాట. సో ఇవి బాగా ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు ఎక్కడ దాకా అయితే వెళ్ళిందో అక్కడ దాకా అని వచ్చి ఆగి మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చెయ్యం, అదే వచ్చేస్తుంది మన దగ్గరికి. అది కొంచెం చూసారా, మనల్ని డైరెక్షన్ ట్రాకింగ్ చేసింది, ల్యాండ్ అయిపోద్ది మనకి. ఈ డ్రోన్లో నాకు నచ్చిన ఇంకో ఫీచర్ చూపిస్తాను మీకు. రాకెట్ అని ఒక ఫీచర్ ఉంటుంది, జయ్యమని ఎగిరిపోద్ది పైకి, చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. సో ఇది కూడా ఫీచర్ అనమాట. ఆల్రెడీ రాకెట్లోనే పెట్టుంది. సో జస్ట్ మనం ఇలా క్లిక్ చేస్తే హోల్డ్ చేస్తే 10 మీటర్స్ రాకెట్ అనమాట. ఇప్పుడు జొయ్యమని వెళ్ళిపోద్ది పైకి. ఇప్పుడు మనం ట్రాక్ చేసుకుంటుంది, ట్రాక్ చేసుకుని ఇప్పుడు చూడండి అది ఎలా వెళ్ళిపోద్దో పైకి. మనం ఆల్రెడీ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది ఇది. 10 మీటర్స్ పైకి ఎలా వెళ్తుందో చూడండి, చాలా చాలా నీట్గా వస్తుంది. అవుట్పుట్ కూడా మీకు చూపిస్తా. ఈ 10 మీటర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయిపోగానే చూడండి ఫాట్ మన వచ్చేస్తుంది మళ్ళీ కిందకి. ఇందులో మిగిలిపోయిన లాస్ట్ ఫీచర్ అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో అదే మన స్పాట్ లైట్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ అనమాట, ఇది కూడా బాగుంటుంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి స్పాట్ లైట్. ఇది మనం జస్ట్ నొక్కితే ఇది ఏం చేస్తుందంటే నన్ను స్పాట్ లైట్ చేస్తుంది. ఇది ఎక్కడికి కదలదు. నేను చూడండి ఎటు తిరుగుతుంటే అటు తిరుగుతూ ఉంటుంది నా వెనక. ఇదేంటంటే ఇది చూసారు, మీకు అర్థమైందా, ఇది అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. జస్ట్ మనం ఎటు తిరిగితే కనుక అటు తిరుగుతూ ఉంటుంది అంతే. సో మళ్ళీ మనం ఇలా దాని కింద ఇలా చేయి పెట్టంగానే ఇలా అయిపోద్ది. సో ఇప్పుడు దాకా చూపించినవన్నీ ఇది రికార్డ్ చేసింది, ఆ రికార్డింగ్స్ అన్నీ మీకు పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫోన్లో ఆర్సీ కంట్రోల్ అయితే చూద్దాం. ఆర్సీ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది, అది మాన్యువల్ అనమాట, అది కూడా మీకు చూపిస్తా. సో ఇదైతే కనుక నేను డ్రోన్ నుంచి అయితే కనుక క్యాప్చర్ చేస్తున్నాను. ఇది మనకైతే కనుక ఫోన్ ద్వారా అయితే కనుక కంట్రోల్ అవుద్ది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, యాక్చువల్గా ఫోన్ ద్వారా అయితే కనుక కంట్రోల్ అవుద్ది అనమాట ఇది. సో నేను ఫోన్ ద్వారా అయితే కనుక ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే చేస్తాను. సో దీనికి కూడా లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో లిమిటేషన్స్ ఏంటంటే కనుక మనకైతే కనుక 50 మీటర్స్ కంటే రేంజ్ అయితే కనుక వెళ్దనమాట. ఎందుకంటే మనకి ఇది ఆర్సీ రిమోట్ కాదు కదా. సో దానివల్ల మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు టేక్ ఆఫ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ మీకు కనిపించే ఉంటుంది కదా. మీకు చూపిస్తాను ఆగండి, నా ఫోన్ నుంచి చూపిస్తాను మీకు. డ్రోన్ కనిపిస్తుందా మీకు? డ్రోన్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మనం అయితే కనుక టాప్కి అయితే తీసుకెళ్ళిపోతాం దీన్ని రొటేట్ అయితే చేస్తాను ఇప్పుడు ప్రెజెంట్. పైకి తీసుకెళ్ళిపోతున్నాను, ఏమని తీసుకెళ్ళిపోతున్నాను పైకి. ఇది క్యాప్చర్ చేస్తా కావట్లేదు, లేదంటే కనుక ఈ పాటికి నేను మంచిగా క్యాప్చర్ చేసేవాడిని నా ఫోన్ నుంచి. ఇది చూసారా ఎంత దూరం వెళ్తుందో. యాక్చువల్గా ఈరోజు వాన అయితే పడింది, సో దానివల్ల అయితే కనుక మనకి ఇక్కడేం దొరకట్లేదు. రొటేట్ అయితే చేద్దాం మెల్లగా.
బాగుంది కదా. సో ఇది టాప్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెమెరా యాంగిల్ మన ఫోన్లో ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. పైకి పెట్టుకోవచ్చు. సో పైన అంతా మబ్బులు చూసారా, కిందకి పెట్టుకోవచ్చు. సైడ్కి మార్చుకో. ఆటో ఏదో వెళ్తున్నట్టుందో చూద్దాం. అదిగోండి ఆటో వెళ్తుంది రోడ్డు మీద. సో ఇప్పుడు నన్ను నేను స్పాట్ చేసుకుంటున్నాను నేను ఎక్కడ ఉన్నానని. సో ఆ కింద నేను ఉన్నాను. ఇప్పుడు ఇలా మార్చుకోవచ్చు. నేను జయ్యమని ఇలా కింద దింపంగానే అది ఆటోమేటిక్గా దిగిపోద్ది. చూడండి, మనకి స్పాట్ లైట్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు తిరుగుతుంది చూసావా, అలా తిరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట డ్రోన్. సో ఫుటేజ్ అయితే గట్టిగానే అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. సో హ్యాండ్ అయితే పెట్టాను. ల్యాండ్ అయిపోయింది. యాక్చువల్గా మనకి ఈ డ్రోన్లో ప్లస్లతో పాటు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. సో దీంట్లో ఒక మైనస్ ఏంటంటే మనకి ఆబ్స్టికల్స్ అంటారు కదా, సైడ్ ఏమన్నా వస్తువులు ఉంటే దాన్ని డిటెక్ట్ చేయలేదు. దీనికి ఆ సెన్సార్ అయితే కనుక ఇవ్వబడలేదన్నమాట. సో ఆ సెన్సార్ అనేది కొనుక్కోవాలంటే మనకి బడ్జెట్ వాసిపోద్ది. సో అది మనకి చాలా రేట్ ఉంటుంది. దీంట్లో అప్గ్రేడ్ వర్షన్ అది నియో 2 అని. అది మన ఇండియా అసలు యాక్చువల్గా మీకు ఇంకో మ్యాటర్ ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి. ఇండియాలో యాక్చువల్గా డ్రోన్స్ అయితే కనుక బ్యాన్ అనమాట. బ్యాన్ మీన్స్ డ్రోన్లు అయితే వాడకూడదు. సో అసలు ఏ డ్రోన్లు వాడకూడదు. డీజే అయితే అసలు వాడకూడదు. ఇప్పుడు ఎవరైతే మీరు చూస్తున్నారో డ్రోన్లు కొన్నట్టు ఎవరైతే కనిపిస్తుందో అవంతా కూడా థర్డ్ పార్టీ ద్వారా కొంటారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్పిన థర్డ్ పార్టీ వల్ల. సో దీనికైతే కనుక మనకి ఎటువంటి వారంటీ గ్యారంటీలు ఉండవు. సో డ్రోన్లు ఏట్లకి ఉండవు అనమాట మనకు వారంటీ గ్యారంటీలు. అందుకని ఇందాక మీకు ఒక కేసు చూపించాను కదా. సో ఇక మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత జాగ్రత్తగా పనికొస్తుంది. లేదంటే కనుక ఇక అస్సాం అనమాట. ఎందుకంటే డ్రోన్ బాగు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్. సో అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇందులో మనకి 3 బ్యాటరీస్. అండ్ ఇందులో మనకి ఇంకొక మైనస్ ఏంటంటే ఫ్లై టైం అనమాట. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది. నా హ్యాండ్ అంతే ఉంది, మీరు చూస్తే నా హ్యాండ్ అంతే ఉంది. బట్ రేటు గట్టిగానే ఉంది. ఇంత చిన్నది వాసిపోద్ది రేటు. సో ఆ రేటు గురించి కూడా మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు రేట్ గురించి. ఇంత ఉంది కదా, దీని బ్యాటరీ కూడా బుడ్డదే. సో దీనివల్ల ఏమవుద్దో చెప్పనా. సో మనకి ఫ్లైట్ టైం అనేది ఎక్కువసేపు ఉండదు అనమాట. సరిపోద్ది మనకి ఎంతసేపు ఒక 30 మినిట్స్ 25 మినిట్స్ అయితే కనుక సరిపోద్ది. కానీ అంతకంటే అయితే కనుక సరిపోదు. మా పెద్ద డ్రోన్లంత కెపాసిటీ అయితే కనుక దీనికైతే ఉండవు అనమాట. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్ దీని నుంచి నేను అబ్జర్వ్ చేసింది. అయినా ఈ ఈ డ్రోన్కి ఇది ఇంతేలేండి. ఈ డ్రోన్కి అయితే ఇది ఇంతే. బట్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో రికార్డ్ చేస్తుంది. అండ్ ఇందులో నేను ఇంకొక మైనస్ ఫీచర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది గాలుల్లో అయితే కనుక స్టెబిలైజేషన్ ఉంటుంది. అంటే గాలి వచ్చినప్పుడు వీడియో క్వాలిటీ అసలు ఎక్కడ తగ్గట్లేదు, కానీ ఈ డ్రోన్ ఇట్లా ఊగిపోతుంది. నాకు అక్కడక్కడ మాత్రం భయం వేసింది, నాకు అనిపించింది. సో గాలి వచ్చినప్పుడు దీన్ని మనం ఫ్లై చేయకూడదు అని అయితే కనుక నేను తెలుసుకున్నాను. యాక్చువల్గా దిస్ ఈజ్ నా లైఫ్లోనే ఫస్ట్ డ్రోన్ అనమాట నేను ఇది వాడటం. ఇంతవరకు ఎప్పుడు నేను డ్రోన్లు అంటే చిన్నప్పుడు కొనుక్కుంటారు కదా ఆర్సీ హెలికాప్టర్లు అని, ఇవన్నీ ఏం వాడలేదు. ఫస్ట్ టైం ఈ డ్రోన్ ఎగరేస్తాం. నేను చాలా ఎగ్జైటెడ్తో ఎగరేసాను. సో ఫస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా, భయం వేసింది నాకైతే. అక్కడ కొబ్బరి చెట్టు పైన కోతుండి అది దీన్ని క్యాచ్ చేద్దామని ట్రై చేసినప్పుడు నాకైతే భయం వేసింది. ఇది చిన్నగా ఉంటుంది కదా, ఇది చూడండి ఎంత ఉందో, బుజ్జిది డీజే. ఈ చిన్నది ఎంతెంత చేస్తుందో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ అయితే కనుక మన డ్రోన్ గురించి కథ అయితే అది. సో ఇది ఎలా పర్చేస్ చేయాలి ఏంటనేది అయితే కనుక మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్పను, ఎందుకంటే చెప్తే ప్రమాదం. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే కనుక డీటెయిల్స్ పెడతాను. సో ఆ డీటెయిల్స్లో మీరైతే కొనుక్కోండి అది. ఫైనల్లీ సో డీజే రివ్యూ అయితే కనుక మనం చేసేసాము. మన డీజే రివ్యూ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇదైతే కనుక ఇప్పుడు మన బాక్స్లోకి అయితే వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈసారి ట్రైన్ వీడియోలు చేసినప్పుడు అయితే మాత్రం మంచిగా అయితే కనుక బీరోల్ వీడియోస్ అయితే చేస్తాక బాగా ఉపయోగపడుద్ది.
సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి.